అమెరికా వాడేమో భారత్ని మా స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పి మీకు చెప్తున్నాడు. రేపు మీకు వాళ్ళ డెలిగేషన్ ఢిల్లీ వస్తారు, ధర్మశాల వెళ్తారు, దలైలామా గారిని కలుస్తారని ఉదయం వీడియోలో మాట్లాడాను. సో ఇవాళ వార్త ఏమిటి అంటే, మీకు అమెరికా వాడు భారత్ మీద శాంక్షన్స్ విధిస్తే ఏమవుతుంది? ఇది ఎక్కడ గోలండి? ఒకవైపేమో ఫ్రెండ్షిప్ అంటాడు, ఇంకొక వైపేమో శాంక్షన్స్ అంటాడు. ఏమిటి జియో పాలిటిక్స్ అంటే, మీకు రష్యా విషయం వచ్చేటప్పటికి అమెరికా వాడు భారత్ని శత్రువులా చూస్తాడు. అదే చైనా విషయం వచ్చేటప్పటికి అమెరికా వాడు భారత్ని ఒక మీకు ఫ్రెండ్లీ కంట్రీగా చూస్తాడు. సో ఈరోజు ఏం జరిగింది? మనము ఎలాంటి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నాము అంటే, చూడండి, రష్యాతో మన స్నేహము అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము ఆయిల్స్ అని మాట్లాడాం. ఆయిల్స్ కాదండి, కోకింగ్ కోల్, బొగ్గు విషయంలో ఇవాళ మనము తీసుకున్న ఒక నిర్ణయము మీకు అమెరికా వాడికి ఎలా ఉందంటే షాకింగ్ అన్నమాట. అరే నువ్వు ఎలా ఇలా చెయ్యగలవు? నీకు భయము లేదా? ఇన్నిన్ని దేశాలు మేము చెప్తున్నాము కదా. జపాన్ వాడు కూడా మొన్న చెప్పాడు కదా, నీ మీద శాంక్షన్స్ విధిస్తున్నాను, ఎందుకు నువ్వు ఇలా నిర్ణయాలు తీసుకుంటావంటే, జయశంకర్ గారు క్లియర్గా చెప్తున్నారు, 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని మేమే పాలిస్తున్నాము, మేము చెప్పినట్టే మీరందరూ వినాలి, మా చెప్పు చేతల్లోనే మీరు ఉండాలని అంటున్నారు. అది నిజము కాదు. ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు మేమే పాలించాము, ఫ్యూచర్లో కూడా మేమే పాలిస్తాము. మీ డామినేషన్ మమ్మల్ని ఏమీ చెయ్యలేదు, వీ డోంట్ కేర్ అని చెప్పి మొన్నటికి మొన్న జయశంకర్ గారు మాట్లాడారు. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, రష్యా నుంచి కోకింగ్ కోల్ అంటే ఈ స్టీలు తయారు చేయడానికి వాడాల్సిన అతి ముఖ్యమైన మీకు ముడి సరుకు. సో దీనిని మనము రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం. ఈ వ్యాపారం ఏ స్థాయిలో ఉందంటే, గత 10 ఏళ్లలో ఎప్పుడు రష్యాకు భారత్కి మధ్య ఇలాంటి ఒక బిజినెస్, ఇలాంటి ఒక ట్రేడ్ అనేది జరగలేదండి. 200% మీకు ఇది హైక్లో ఉంది, పెరిగింది. సో ఇదంతా అమెరికా వాడికి ఎక్కడ లేని అలజడి. ఇంతలాగా రష్యాతో వ్యాపారము అంటే వాళ్ళని ఎలా ఆపుతాం? భారత్ నుంచి వెళుతున్న డబ్బు రష్యాను ఎంత బలోపేతం చేస్తుందంటే, వాళ్ళు ఎక్కడా కూడా ఆగరు కదా. దీనిని ఆపాలి అంటే భారత్పై మనము శాంక్షన్స్ విధించాలి. శాంక్షన్స్ అంటే ఏంటండి? మీకు భారత్ ఇచ్చే డాలర్స్, ఈ డాలర్స్ను మేము ఆపివేస్తాము అంటారు. ఇవాళ మాకు డాలర్తో పనే లేదని మనం చెప్తున్నాము. రష్యాతో అంటారా? రూబుల్ వ్యాపారము. ఇరాన్, ఇరాక్, యుఏఈ దేశాలందరూ కూడా ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా అయితే ఏకంగా పెట్రో డాలర్నే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమెరికా వాడి యొక్క అతిపెద్ద సమస్య ఏమిటి అంటే, భారత్ రష్యా యొక్క ఫ్రెండ్షిప్. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ సిద్ధము చేశాము. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఒక ఓడ బయలుదేరుతుంది, ఇజార్బైజాన్ వస్తుంది, ఇరాన్లో చాబహార్ పోర్ట్ మనదండి, చాబహార్ పోర్ట్కి ఓడ వస్తుంది. అక్కడ నుంచి నేరుగా గుజరాత్కో ముంబైకో ఈ షిప్ రావడము అనేది మనకు 40 రోజులు పట్టిన కాలము 25 రోజులకి తగ్గిపోతుంది. అంటే ముందేం చేసేవాళ్ళము, సెయింట్ పీటర్స్బర్గ్, అక్కడ నుంచి యూరోప్, అక్కడ నుంచి సూయజ్ కెనాల్, ఈ సూయజ్ కెనాల్ దగ్గర ఇవాళ రెడ్ సీ దగ్గర హూదీ రెబల్స్ చేస్తున్న దాడులకు మీకు అక్కడ కార్గో షిప్పులు అన్నీ కూడా ఆగిపోయాయి, ధ్వంసమవుతున్నాయి. ఇక మీదట మేము మా సర్వీసెస్ను కట్ ఆఫ్ చేస్తున్నామని చెప్పి ఎంతోమంది కార్గో షిప్పుల మీకు ఈ ఓనర్లు ఉంటారు చూసారా, వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. మరి భారత్కు ఇది సమస్య. కానీ మన చతురు ఎలా ఉంది, మన స్ట్రాటజీ ఎలా ఉందంటే, ప్రపంచమే రష్యాను ఎదిరించినా నువ్వు నా ఆప్త మిత్రుడివి, ప్రపంచమే ఈరాన్ని ఎదిరించినా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వీళ్ళని మనం కలుపుకున్నాం. కలుపుకోవడంతో ఇవాళ ఏమైంది, ఒక అద్భుతమైన సీ రూట్ మనకి ఏర్పడింది. చాబహార్ పోర్ట్ నుంచి అంటే సూయజ్ కెనాల్ యొక్క ప్రభావమే లేకుండా, మన ఒక ఓడ కూడా అటు వెళ్లకుండా నేరుగా రష్యా నుంచి ఇరాన్ వస్తాయి, ఇరాన్ నుంచి నేరుగా భారత్ దాకా ఒక అద్భుతమైన మార్గము మనకి ఏర్పడింది. అంటే మీకు ఎంత అడ్వాంటేజ్ అంటే 40 డేస్ పట్టిన కాలం 25 డేస్ అయిందండి. అలాగే గుజరాత్ పోర్టు చూసారో అనుకోండి, ముఖ్యంగా ఇప్పుడు కాండ్లా పోర్టును అంటాము.
ఈ కాండ్లా పోర్టు మీకు 550 నాటికల్ మైల్స్ మాత్రమే. అంటే ఈరాన్కి గుజరాత్కి ఎంత దగ్గర మీకు ఆ డిస్టెన్స్ ఉందో చూడండి. ఇది మనకు అడ్వాంటేజ్ కదా, ఫ్లైట్ ఛార్జెస్ తగ్గిపోతాయి. ఇంకొక విషయం చెప్పమంటారా, మనము ఏకంగా ఇవాళ 1000 కార్గో షిప్స్ని రెడీ చేస్తున్నామండి. అంటే మనం ఒక యూరోప్ దగ్గరకో జపాన్ దగ్గరకో వెళ్ళి మీరు మాకు ఈ షిప్పుల అద్దెకు ఇవ్వండి, లీజ్కి ఇవ్వండి అని చెప్పి అడిగే రోజులు వెళ్ళిపోయాయి. మనమే మన దేశంలోనే 1000 షిప్పులు తయారు చేసి మన సొంత ఇన్సూరెన్స్, మనమే ఫ్లైట్ కడతాము, మనము రష్యా దాకా మన ఈ కార్గో షిప్స్ని తీసుకెళ్తాము, ఈరాన్ దాకా అవి వస్తాయి. నేరుగా హాయిగా హ్యాపీగా ఇండియాకు షిప్పులు చేరితే వీళ్ళు తట్టుకోగలరా? వెస్టర్న్ కంట్రీస్ ప్రభావం లేకుండా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే లేకుండా నీకు పని ఉంటే నా దగ్గరికి రా, భారత్ మీ ఎవరి దగ్గరికి కూడా రాదు. ఎందుకంటే మీరు ట్రేడ్ డెఫిషియెంట్ చూసారనుకోండి, రష్యా చైనాల వద్ద మనకు ఉంటుంది, కానీ అమెరికా అన్నారనుకోండి మన ఎక్స్పోర్ట్సే అక్కడ ఎక్కువ. అలాగే ఇక్కడ చూడండి, ఈ సెంట్రల్ ఏషియా దేశాలు, ఒక ఆఫ్ఘనిస్తాన్ అనండి, లేదా మీరు తజికిస్తాను, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, వీళ్ళను చూసారనుకోండి, వీళ్ళకి మన అవసరం ఉందండి. రష్యా నుంచి భారత్ మధ్య ఇన్ని దేశాలు ఉంటాయి, వీళ్ళందరూ మన సహాయం అడుగుతున్నారు. వీళ్ళని వెస్టర్న్ కంట్రీస్ వెలివేశారు. మీతో మాకు ఎటువంటి సంబంధము లేదు, వ్యాపారం ఉంటే డబ్బు ఉంటేనే కదరా మీరందరూ మనుషులు, లేకపోతే మీరు జంతువులతో సమానం అన్నట్టుగా ఈ వెస్టర్న్ కంట్రీస్ చూస్తారు. మనమేం మాట్లాడుతున్నాము, ఈ దేశాలలో ఉండే మినరల్స్, అలాగే మీకు న్యూక్లియర్ ఫ్యూయల్, వీటిని అంతా కూడా మేము ఈజీగా ఈరాన్ దాకా తేగలము, ఈరాన్ నుంచి మా భారత్కి మేము రవాణా చెయ్యగలము, మీ అందరికీ కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటాము. మీకు ఏ అవసరాలు ఉన్నా మీరు రష్యాను అడగొచ్చు, భారత్ని అడగొచ్చు, మిత్రదేశం ఈరాన్ అక్కడ ఉంది, చాబహార్ పోర్ట్ అనేది చాలా చాలా మనకు ముఖ్యము. ఈ లెక్కలో సెంట్రల్ ఏషియాలో ఉన్న ఇన్ని దేశాలకు కూడా మనము ఒక బిగ్ బ్రదర్గా ఇవాళ తయారవుతున్నాం. దీనిని చైనానో అమెరికానో తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మన జియోపొలిటికల్ స్ట్రాటజీని చూసారనుకోండి, అమెరికాను మన మిత్రదేశమే, రష్యాను మన మిత్రదేశమే. మనం ఈ చిన్న చితక దేశాలకు అంతా కూడా మనము హెల్ప్ చేస్తూ వాళ్ళని కూడా మన కంట్రోల్లో పెట్టుకోవడము, వాళ్ళు మన సపోర్టులో బతకడము, వాళ్ళకి ఏం కావాలో మనం అది చెయ్యడము. ఒక్క పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ అనబడే దరిద్రము లేకపోతే ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియాలో భారత్కి తిరుగు ఉండదండి. అక్కడ మనదే రాజ్యము. ఈ దేశాలంతా కూడా వాళ్ళు తీవ్రవాదులే అవ్వచ్చు, కానీ మన చెప్పు చేతుల్లోనే ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ మనము క్రియేట్ చేయగలం. కాబట్టి ఇక్కడ ఈరాన్ అనబడే దేశము మనకి చాలా క్రిటికల్. చాబహార్ పోర్టు నుంచి ఈ ఓడలు డైరెక్ట్గా భారత్కి రావడము, అలాగే చాబహార్ పోర్టు నుంచి రష్యా దాకా వెళ్ళడము, ఈ సూయజ్ కెనాల్ యొక్క ప్రభావమే లేకుండా ఒక్క అమెరికా ఓడ, ఒక్క యూరోప్ ఓడ సూయజ్ కెనాల్ దాటి ముందుకు రాలేకపోతున్నారండి. తీవ్ర స్థాయిలో ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు, చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ రష్యానో భారత్నో మీరు చూసారనుకోండి, హాయిగా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈరాన్ అనబడే దేశము ఒక మిత్రదేశము, వీళ్ళు మనకు చేస్తున్న సహాయము మాత్రము చాలా గొప్పగా చెప్పాలి. ఎందుకు అంటే రష్యా ఫ్లాగ్ ఉండే ఒక కార్గో షిప్ మీద కూడా హూదీస్ అటాక్స్ చెయ్యరు. అలాగే ఇవాళ భారత్ ఫ్లాగ్ ఉన్నా కూడా ఈ తీవ్రవాదులు ఏమీ చెయ్యరు. మన ఇండియన్ నేవీ కూడా అంత యాక్టివ్గా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఒక అద్భుతము మీకు అక్కడ చాబహార్ పోర్టు వద్ద ఈరాన్ వద్ద జరుగుతుంది అంటే భారత్ యొక్క ఈ అద్భుతమైన స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు? రష్యాకు ఇండియాకు మధ్య వ్యాపారం అనేది తగ్గడం కాదు కదండి, ఇంకా 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 పెరుగుతూనే ఉంది. ఇది ఎవ్వరూ ఎప్పుడు ఊహించలేదు, కానీ ఇది జరుగుతుంది. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.